ప్రపంచాన్ని కమ్మేసిన వైరస్ నిజానికి అధిక యువి కిరణాలు రేడియేషన్ వ్యాధి కారణంగా ఆ వృద్ధుడు ఫింక్ అప్పటికే వ్యాధిగ్రస్తుడై మృత్యువుకు దగ్గరగా ఉన్నాడు. అతనికి ఉన్న ఒకే ఒక పెద్ద చింత అతని ప్రియమైన శునకం గుడియర్. తాను మరణించేలోగా గుడియర్ను చూసుకునే బాధ్యతను ఎవరికైనా అప్పగించాలని అతను కోరుకున్నాడు. ప్రపంచం అంతమవుతున్న సమయంలో వేరే మనుషులపై నమ్మకం లేక అతను ఒక అడ్వాన్స్డ్ రోబోట్ను సృష్టించాడు. ఆ రోబోట్లో శునకాన్ని సంరక్షించే అన్ని సూచనలను అప్లోడ్ చేసి ఫించ్ స్పష్టంగా చెప్పాడు, నేను చనిపోతే నీ మొదటి మరియు అతి ముఖ్యమైన పని నా శునకాన్ని రక్షించడమే. ఫించ్ ప్రయోగశాలలో ఇప్పటికే డ్యూయీ అనే చిన్న రోబోట్ ఉంది, కానీ అది కేవలం సహాయం కోసం మాత్రమే. ఫించ్ కొత్త రోబోట్ను దగ్గరకు పిలిచాడు. రోబోట్కు కళ్ళుగా అమర్చడానికి 2 కెమెరాలు ఉండగా ఒక కెమెరాను తీసి డ్యూయీకి కనుగా అమర్చాడు. దాంతో డ్యూయీ ఇప్పుడు ఒంటికన్ను రోబోట్గా మారింది. తొలి రోజుల్లో కొత్త రోబోట్ కొన్ని పొరపాట్లు చేసింది, కానీ ఫించ్ వాటిని సరిదిద్దాడు. ఈ రోబోట్కు తర్వాత జెఫ్ అని పేరు పెట్టుకుంటాడు. తీవ్రమైన ఎండ మరియు యువి కిరణాల నుండి తప్పించుకోవడానికి ఫించ్ తన ప్రయాణాన్ని సాన్ ఫ్రాన్సిస్కో వైపు కొనసాగించాడు. ఆ నగరం చూస్తుంటే ఒకప్పుడు అక్కడ మనుషులే లేరేమో అనిపించేంత నిర్జనంగా ఉంది. ఫించ్ కొద్ది దూరం వెళ్లగానే ఒక భయంకరమైన తుఫాను మ్యాసివ్ స్టోర్మ్ ఎదురైంది. ఫించ్ కారును వేగంగా నడిపినా తుఫాను వేగం మరీ ఎక్కువగా ఉంది. అతను వెంటనే సేఫ్టీ సూట్ ధరించి వాహనం నుండి బయటకు దూకాడు. వాహనాన్ని భూమికి గట్టిగా బంధించడానికి పెద్ద పెద్ద ఉక్కు మేకులను, స్టీల్ పాయిల్స్ మరియు సుత్తిని తీసి ఒక్కొక్క మేకును నేలలో దింపడం ప్రారంభించాడు. చివరి మేకును దింపేసరికి ఫించ్కు శక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఆ సమయంలో రోబోట్ జెఫ్ అతనికి ఎంతో సహాయం చేసింది. తుఫాను పూర్తిగా చుట్టుముట్టకముందే వారిద్దరూ తిరిగి కారులోకి వెళ్లారు. కానీ ఆ తుఫాను అంత శక్తివంతమైంది, ఒక్కొక్కటిగా మేకులు విరిగిపోయాయి, వాహనం వేగంగా ఊగిపోవడం మొదలైంది. అదృష్టవశాత్తు కేవలం ఒకే ఒక మేకు మిగిలి ఉండడంతో దాని సహాయంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. తుఫాను వెళ్లిపోయింది, కానీ కారు టైరు పూర్తిగా పాడైపోయింది. అదృష్టవశాత్తు ఒక అదనపు టైరు దొరికింది. కానీ అంత బరువైన వాహనాన్ని ఎలా ఎత్తాలి? ఫించ్ బాధగా ఉన్నాడు. సరిగా అప్పుడే రోబోట్ తన ఒక్క చేత్తో ఆ బరువైన వాహనాన్ని పైకి ఎత్తింది. రోబోట్ ఫించ్తో, ఇది నీకు బరువుగా అనిపించిందా అని అడిగింది. ఫించ్ వెంటనే టైరు మార్చి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు. కానీ ప్రయాణం మధ్యలో ఫించ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. అతను ఆగాలని నిర్ణయించుకున్నాడు. ఫించ్ కారు దిగగానే రోబోట్ వెంటనే స్టీరింగ్పై కూర్చుని కారు నడుపుతున్నట్లు నటించడం ప్రారంభించింది. కొద్దిసేపటికే ఫించ్కు ఏదో ఈకున్న శబ్దం వినిపించింది. అతను పరుగున బయటకు వచ్చాడు. కానీ రోబోట్ అతనికి అబద్ధం చెప్పింది. ఫించ్ రోబోట్ను తన కోటు తీసుకురమని అడిగాడు. కానీ రోబోట్ అతని మాట వినకుండా మళ్లీ కారు స్టార్ట్ చేసింది. ఫిన్కు చాలా కోపం వచ్చింది, కానీ అతను తన కోపాన్ని అణచుకుని దాన్ని తన దగ్గరకు పిలిచాడు. ఎటువంటి రక్షణ లేకుండా అతను తన చేయిని బయటకు చాచాడు. ఆ మరుక్షణమే అతని చేతి నుండి తెల్లటి పొగ, రేడియేషన్ ప్రభావం రావడం మొదలైంది. శునకాన్ని చూసుకోవడానికి రోబోట్ను మెచ్యూర్డ్గా మార్చాలని ఫించ్ కావాలనే ఆ బాధను భరించాడు. ప్రయాణంలో రోబోట్ జెఫ్ నిశ్శబ్దంగా వెనుక కూర్చుంది. డ్రైవింగ్ నేర్పించాలని ఫించ్ అనుకున్నాడు. రోబోట్ సంతోషంగా సీటులో కూర్చుంది. మరుసటి ఉదయం కారు అద్దంపై ఒక సీతాకోకచిలుక బటర్ఫ్లై వచ్చి వాలింది. నిజమేమిటో తెలుసుకోవడానికి ఫించ్ తన చేతిని బయటకు పెట్టాడు. ఈసారి అతనికి మంట అనిపించలేదు. చాలా కాలం తర్వాత సూర్యరశ్మి నుండి అతనికి నెమ్మదిగా ఉపశమనం లభించడం మొదలైంది. అతను అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. కొత్త కోటు ధరించి ఎండలో కూర్చుని తన వద్ద మిగిలి ఉన్న డబ్బాలో నిల్వ చేసిన ఆహారాన్ని తిన్నాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. మళ్లీ అతనికి రక్తం వాంతులు, కఫింగ్ బ్లడ్ డ్యూ టు రేడియేషన్ సిక్నెస్ అవడం మొదలైంది. రోబోట్ అతన్ని కారు లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. కానీ ఫించ్ దాన్ని ఆపి చివరిసారిగా ఒక చిన్న బిడ్డలా కోగిలించుకున్నాడు. ఇప్పుడు జెఫ్ కేవలం రోబోట్ కాదు, దానిలో మానవ భావాలు, హ్యూమన్ ఫీలింగ్స్ కలిగాయి. కొద్దిసేపటి తర్వాత ఫించ్ మరణించాడు. కానీ రోబోట్ పని ఇంకా మిగిలే ఉంది. 15 గంటల తర్వాత రోబోట్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుంది.